హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా హెల్తీగా ఉండే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా మనం మినపప్పుతో ఇడ్లీ, దోస, వడ అలా చేస్తుంటాం గదండీ! అలా తిని బోరు కొడితే ఒక్కసారి ఇలా హెల్తీగా పాతకాలపు వంట చేసుకోండి. రుచి చాలా చాలా బావుంటదండి. పిల్లలకు, పెద్దలకు కూడా ఎముకలకు, ఉక్కు లాంటి బలం కోసం మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. రోజు తినే బ్రేక్‌ఫాస్ట్ కంటే అప్పుడప్పుడు ఇలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటదండి. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో హెల్తీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీగా, టేస్టీగా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 2 కప్పుల పొట్టు మినపప్పు తీసుకున్నానండి. మీరు నార్మల్‌గా ఉండే పొట్టు లేని మినపప్పు అయినా తీసుకోవచ్చు. కానీ హెల్త్‌కి చాలా మంచిదండి. అందుకే నేను ఇక్కడ 2 కప్పుల దాకా పొట్టు ఉన్న పప్పును తీసుకుంటున్నాను. 2 కప్పుల పప్పు తీసుకొని శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక 4, 5 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. నేను ఇక్కడ ఒక 5 గంటలు నానబెట్టుకుంటున్నాను. శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను నానబెట్టుకున్న 5 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు అనేది చక్కగా నానిందండి. ఇలా ప్రెస్ చేస్తూ మంచిగా ఒక 4, 5 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా పప్పులో పొట్టు అనేది ఉందండి. ఇలా ఉంచుకోవడం వల్ల మంచిది హెల్త్‌కి అయితే. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పును మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. మరి వాటర్ అనేది ఎక్కువ వేసుకోవద్దండి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకు బ్యాటర్ అనేది పల్చగా అయిపోతుందండి. ఇక్కడ మనకు బ్యాటర్ అనేది పల్చగా అస్సలు ఉండొద్దు. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని చూడండి, ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే చల్లని వాటర్ వేసుకునైనా గ్రైండ్ చేసుకోవచ్చు. అప్పుడే మనకు పిండి అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఎంత బాగా వచ్చింది చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది. వాటర్ ఎక్కువ వేసుకుంటే బ్యాటర్ అనేది పల్చగా అవుతుందండి. ఇక్కడ నేను 3/4 కప్పు దాకా ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. ఒకవేళ ఇడ్లీ రవ్వ ఇష్టం లేని వాళ్ళు మీరు దీని ప్లేస్లో బియ్యం అయినా వేసుకోవచ్చండి. రేషన్ రైస్ శుభ్రంగా రవ్వను వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి రవ్వలో నుంచి ఇలా ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలో వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఓన్లీ మినప్పిండితో చేసుకుంటే నోటికి ఇలా మనకు తగిలినట్టు పిండి పిండి అనిపిస్తుందండి. కాస్త రవ్వ అయినా లేదంటే మీరు దీంట్లో బియ్యమైనా వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పాతకాలంలో మా అమ్మమ్మ ఇలానే చేసేది. నేను దీంట్లో ఇలా రవ్వను వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. మూత పెట్టేసి ఒకవేళ టైం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. నాకు ఇక బ్రేక్ఫాస్ట్కి టైం ఉంది కాబట్టి నేను అరగంట నానబెట్టుకున్నానండి. ఇలా పిండి నానిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఫ్లఫీగా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా ఉండే పాతకాలం వంటలు చేసుకోండి. హెల్త్కి చాలా మంచిదండి. పిండి నేను వీడియోలో చూపించిన విధంగా పిండి ఇలా గట్టిగా ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో చూపించిన విధంగా సేమ్ కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలండి. పల్చగా అనేది అస్సలు ఉండదు. అప్పుడు మనకు సరిగా రాదండి ఆవిరి కుడుము. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్కి పిండి రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నానండి ఆవిరి కుడుము చేయడానికి. దీంట్లో ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న గ్లాస్తో వేస్తున్నాను. మీరు పెద్ద గ్లాస్తో అయితే 1.5 గ్లాసు వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీనికి మనము కాటన్ క్లాత్ని కట్టుకోవాలండి. మీరు కావాలంటే కర్చీ పైన కట్టుకోవచ్చు. నేనైతే ఇలా కాటన్ క్లాత్ కట్టుకుంటున్నానండి. ఇలా పైనుంచి ఒక చిన్న తాడు కట్టుకోవాలి. తడి చేసుకోవాలండి. ముందైతే మనము కాటన్ బట్టను అయితే కాస్త తడిగా చేసుకొని అప్పుడే ఇలా కట్టుకోవాలి మనం. చూడండి ఇలా కట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదండి, ఆ బ్యాటర్ని పైన వేసుకోవాలి. ఇలా ఒక 2 గరిటెల దాకా వేసుకోవాలి. మరి లావుగా కాకుండా మరి పల్చగా కాకుండా ఇలా మనం వేసుకోవాలండి. ఈ ఆవరి కుడుము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అస్సలు ఆయిల్ లేకుండా హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనం తడి చేత్తో ఇలా
ఇలా ఈక్వల్గా మనం తడి చేత్తో చేసుకోవాలండి. ఇలా ఈక్వల్గా చేసుకున్న తర్వాత ఇలా మనం మిగతా క్లాత్ ఉంది కదండి, దీనిపైన ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 12 నుంచి 15 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు లోపల వరకు చక్కగా ఉడుకుతుంది. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, లోపల వరకు చక్కగా ఉడికిందండి. ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ క్లాత్ని ఇలా తీసేసుకోవాలి. చాలా వేడిగా ఉంటుందండి, చూసుకొని తీసుకోవాలి. ఇలా మెల్లగా క్లాత్ని తీసుకున్న తర్వాత మనం ఇలా వేలు పెట్టి చూసుకుంటే తడి తగలలేదంటే మనకు చక్కగా ఉడికినట్టండి. లేదంటే మీరు స్పూన్తో లేదంటే చాక్తో కూడా ఇలా మధ్యలో కుచ్చి చూసుకున్నా కూడా మీకు పచ్చిగా తడి తగలలేదంటే స్పూన్కి చక్కగా ఉడికినట్టండి. ఇప్పుడు ఇలా స్పూన్తో ఇలా పెద్ద గరిటె తీసుకొని ఇలా మనం ఇలా తీసుకోవాలండి. చాలా హెల్తీ రెసిపీ అండి. చిన్నలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు ఇలా ఈ ఆవిరి కుడుమును మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 వేసుకోవాలండి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. 1, 2 అయితే అస్సలు ఆగరు, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చాకుతో కుచ్చి తడి తగలలేదంటే చక్కగా ఉడికినట్టండి. చాలా ఈజీగా సింపుల్గా హెల్తీగా చేసుకునే ఈ ఆవిరి కుడుము మీకు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా, చూస్తుంటే నోట్లో నీరురుతుందండి, అంత కమ్మగా ఉండే బ్రేక్ఫాస్ట్. నేనైతే ఇక్కడ ధనియాల కారంతో ఇంకా నేను అల్లం పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. రుచి అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. కాస్త దీనిపై నుంచి నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. తుంచితేనే తెలుస్తుంది మీకు ఎంత మృదువుగా వచ్చిందో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.